మా లిఫ్ట్లు అన్నీ నిలిచిపోయినాయి, ఎత్తిపోతలు అన్నీ నిలిచిపోయినాయి. ఈ లిఫ్ట్లు నిలిచిపోవడంతో ఇది మన బీర్పూర్ మండలం దిగువన్న కొల్వాయి ఈ ప్రాంతం లిఫ్టే కానీ, అటు తలపూరి మండలం చెందినటువంటి ఒక లిఫ్ట్లే కానీ చైనా ఇవి. అప్పుడు లక్ష్మణ్ కుమార్ గారు ధర్మపూర్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గారు ప్రత్యేకంగా మన ప్రాంతాన్ని సందర్శించిన వాస్తవ పరిస్థితిని గమనించి గోదావరి నుండి ప్రత్యేకంగా నీటి విడుదలకు గోదావరిలోకి ప్రభుత్వ అనుమతి పొందటం, ఇవాళ ఏదైతుందో మనం వేసవి పంట చేతికొస్తుంది. అంటే ఇవాళ మనం నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తే ఏ విధంగా మన రైతాంగానికి అండగా నిలవడం దొరుకుతుందో ఇది ఒక ఉదాహరణ అని చెప్పండి. నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తే మనం ఏ విధంగా రైతాంగానికి అండగా నిలవడం దొరుకుతుందో ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు గతంలో బీర్పూర్ మండల రైతాంగానికి రోళ్లవాగు ఇప్పుడు ఎట్లయితే మనము వరాబంద్ సిస్టంతో నీరు ఇవ్వడం దొరుకుతుందో మనకు ఈ రోళ్లవాగు కూడా ఆల్టర్నేట్ వీక్ తడి అందించే విధంగా ఏదైతున్నదో ఆ 0.25 టీమ్స్ నీరు చేరుకుంటట్టు దాన్ని మనం వినియోగించుకోవడం జరుగుతుంది. సరే 2014 ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని 1 టీఎంసీగా ఏదైతుందో మన వినియోగంలోకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఏదైతే ఫారెస్ట్ ముంపుకు గురవుతుందో దాని ప్రత్యామ్నాయంగా భూమి బదలాయింపు కూడా మనం సమకూర్చగలిగినప్పుడు మాత్రమే ఏదైతుందో అటవీ శాఖ అనుమతులు పొందగలుగుతుంది. అదంతా మనం ఈ గొల్లపల్లి పెగడపల్లి మండలాలను గుర్తించి ప్రత్యామ్నాయంగా భూములు కేటాయింపు చేసే విధంగా చర్యలు చేపట్టి ప్రభుత్వాన్ని నివేదించడం, రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే సంబంధిత నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఇప్పుడు 153 కోట్ల రివైజ్డ్ ఎస్టిమేషన్ GORT నెంబర్ 71 మొన్న మనకు 10th ఏప్రిల్ నాడు మంజూరు వచ్చింది. ఇప్పుడు దీంతో ఈ రివైజ్డ్ ఎస్టిమేషన్ మంజూరుతో ఏదైతున్నదో ఈ రోలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా అంటే మనం 1 టీఎంసీ నీటిని నీళ్లుపొదలు చేసుకునే విధంగా పూర్తి చేసుకునే అవకాశం మనం పొందగలుగుతుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ అటవీ శాఖకు చెందినట్టు భూములు ఏవైతే ముప్పు గురవుతుందో అవి ప్రత్యామ్నాయ భూములు కేటాయింపు చేయడం కూడా ఇందులో ఒక భాగం. అది ప్రభుత్వంకి వెళ్ళి అనుమతి పొందడం అటవీ శాఖ ఇది కొంత ఒక లెంతీ ప్రాసెస్. అందుకే నేను సూచన చేసేది ఏంటంటే మీరు అటవీ శాఖతోని అనుమతులు పొందిన తర్వాతనే మీరు స్లూస్ గేట్స్ గట్ట అమర్చడం చేయాలని భావిస్తే ఇప్పుడు ఈ ఖరీఫ్ పంటకు మనకు అది అందుబాటులోకి వచ్చడం అనేది కొంత అనుమానాస్పదం. ఇప్పుడు ఖరీఫ్ పంట మనకు 3 మాసాలలో వస్తుంది. ఖరీఫ్ పంట మనకు 3 మాసాలలో వస్తుంది. ఆల్రెడీ ఏప్రిల్ అయిపోయింది అనుకోండి. ఇక మే, జూన్, జూలై పోతే మనము జూలైలో నాట్లు పోసుకోవాలి, ఆగస్టులో నాటేసుకోవాలి. అంటే ఈ లోపల మనము స్లూయిస్ గేట్స్ అమర్చాలి. స్లూయిస్ గేట్స్ అమర్స్తేనే మన ఖరీఫ్ పంట మనం పూర్తి స్థాయిలో దాన్ని సాగు చేసుకునే అవకాశం వస్తుంది. ఇప్పుడు కిందికి నీరు ఏదైతే దాన్ని అదుపు చేయటం,
పై ఎగువ భాగం ఏదైతుందో చెర్లపల్లె కానీ కర్లపల్లె కానీ మంగెల కానీ రంగసాగర్ కానీ ఆ పై ఎగువ గ్రామ రైతాంగానికి ఏదైతుందో అది పైతుంకి వెళ్ళిపోవాలి. అంటే నువ్వు స్లూజ్ గేట్లు అమరుస్తేనే కానీ నీకు లెవెల్ బిల్టప్ కాదు, వాళ్ళకి నీరు పోదు. ఇప్పుడు ఎట్లాగో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ రివైజ్ శాంక్షన్ ఇచ్చి 153 కోట్లకు మనకు నిధులు మంజూరు చేసింది కాబట్టి వీళ్ళ భవిష్యత్తు ఇతరత్ర మిగిలిన నిర్మాణ పనులు చేపట్టడానికి నిధులు అనే సమస్య కాదు. అటవీ శాఖ అనుమతులు దానికి సంబంధించినటువంటి ఒక ప్రక్రియ కూడా చేపట్టబడడం జరిగింది. కానీ నేనేం సై చేస్తున్నంటే మీరు అటవీ శాఖ అనుమతులకు వేచి చూడకుండా వీళ్ళ గతంలో మనం ఏ 0.25 టీఎంసీ నీటి నిల్వ చేసుకోవడం జరిగిందో నీటి నిల్వ చేసుకోవడం జరిగిందో ఆ 0.25 నీటి నిల్వ చేసుకోవడానికి కొరకు ఏ అటవీ శాఖ అనుమతి అవసరం లేదు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా అంటే అటు ధర్మపురి టేలెండ్ వరకు పోయేటట్టు, ఇటు అప్పటి సారంగపూర్ మండలం గోదావరి తీరం వరకు పోయేటట్టు ఏదైతున్నదో నీటిని అందింపజేయటానికి లెవెల్ బిల్టప్ వరకు ఏదైతున్నదో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా 0.25 టీఎంసీతో రూపొందించి అంటే వాస్తవం D5312L టేలెండ్ కావడంతో మనకి ఈ పాయింట్ నిలువ వరకు ఏదైతుందో ఏదైతే ఎంత ముంపుకు గురవుతుందో అంత ముంపు మనకు అనుమతి ఉన్నది మనకు ఆల్రెడీ. ఆ 0.25 టీఎంసీ కంటే అదనంగా ముంపుకు గురయ్యేదాన్ని మాత్రమే ఇప్పుడు అటవీ శాఖ అభ్యంతరాలు కానీ దాని ప్రత్యామ్నాయ భూమి బదలాయింపు కానీ ఇష్యూ వస్తుంది. 0.25 టీఎంసీ వరకు అదంతా ఏది అవసరం లేదు. కాబట్టి ఇంజనీరింగ్ అధికారులతో నేను ఇవ్వాలంటే మేము మండల స్థాయి మా బీర్పూర్ సారంగపూర్ ఇలా కాంగ్రెస్ నాయకులు కోరేది ఏంటి, రేపు ఖరీఫ్ పంట బీర్పూర్ మండలం అట్లా ధర్మపురి ప్రాంతం కానీ ఏ విధమైనటువంటి యొక్క ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఆయకట్టే సాగు చేయబడాలి అని అంటే మీరు తక్షణమే ఆ స్లూజ్ గేట్స్ అమర్చాలి. ఆ స్లూజ్ గేట్స్ అమర్స్తేనే కానీ సాధ్యం కాదు. అది మీరు ఏ విధంగా చేస్తారు, కాంట్రాక్టర్ అనే వాడు ఏదైతున్నదో వాడు ఏ విధంగా తప్పించుకు దొరుకుతుందో మనం గమనిస్తామని చెప్పి అంటున్నా. సరే ఏదేమైనా ఇప్పుడు నిధులు ఇంతవరకు రివైజ్ ఎస్టిమేషన్ శాంక్షన్ లేకపోవడంతో నిధులు మరి ఏ విధంగా సమకూర్చబడతాయి అనేది కొంత ఇబ్బందికరంగా ఉండే. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఏదైతున్నదో ఇవాళ రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ ఇది అర్థాంతరంగా నిలిచిపోయిందని భావించారు. ఒక విధంగా గత ప్రభుత్వం ఇనిషియేట్ చేసింది కానీ రివైజ్ ఎస్టిమేషన్ శాంక్షన్ అనేది పెండింగ్ పడడంతోనే అది పూర్తి స్థాయి చేపట్టలేకపోయింది. రివైజ్ ఎస్టిమేషన్ శాంక్షన్ వచ్చింది కాబట్టి నిధులు అనేది సమస్య కాదు, పనులు అనేది మనకు సత్వరం చేపట్టడం వల్ల అందులో ఈ స్లూజ్ గేట్స్ అమర్చడం అనేది ప్రాధాన్యత అవసరం. అది మీరు ఏ పరిస్థితుల్లో కూడా బిఫోర్ ఎండ్ ఆఫ్ జూన్ చేస్తేనే పని తెలియకుండా కాదు. స్లూజ్ గేట్స్ అమర్చడం అనేది బిఫోర్ ఎండ్ ఆఫ్ జూన్ అవుతుంది, లేకుండా కాదు. కానీ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు అటవీ శాఖ 1 టీఎంసీకి సంబంధించి వేచి చూడకుండా 0.25 టీఎంసీకి అటవీ శాఖకు ఏ విధమైన అభ్యంతరాలు లేవు. మీరు లాస్ట్ టైం ఏదైతే అందరం మనము బీర్పూర్ రోలో చెరువు కట్ట పోయినప్పుడు కూడా ఏదైతుందో సంబంధిత ఫారెస్ట్ అధికారులు వాళ్ళు పేర్కొన్నారు. మీరు చెరువు కట్ట పోయినప్పుడు కూడా ఏదైతుందో సంబంధిత ఫారెస్ట్ అధికారులు వాళ్ళు పేర్కొన్నారు.
మీరు 0.25 టీఎంసీకి లిమిట్ అయ్యి నీటిని నిల్వ చేసుకుంటే ఆ మేరకు మీరు స్లూయిస్ అమర్చుకోవడానికి మాకు ఏ విధంగా అభ్యంతరం లేదు. మీరు 0.25 టీఎంసీ కంటే అదనంగా స్టోరేజ్ చేయబడ్డప్పుడు మాత్రమే ఈ సమస్య అంత వస్తుంది. మేము 0.25 టీఎంసీకి మాకు ఏదో అభ్యంతరం లేదు అని చెప్పి పేర్కొన్నారు క్లియర్గా. మీ అందరు పాత్రికేయ సోదరుల ముందు కూడా పేర్కొన్నారు. మనకి ఇప్పుడు ముందైతే ఇమీడియట్ కావచ్చు 0.25 టీఎంసీ. ఈ 0.25 టీఎంసీ నిల్వను మనం చేసుకోగలిగితే మన ఖరీఫ్ పంట మనకు సమస్య ఉండదు. ఈలోపు ఏదైతుందో మన అటవీ శాఖ అనుమతులు పొందే అవకాశం ఉన్నది. పెద్ద సమస్య కాదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉన్నది కాబట్టి కాబట్టి అటవీ శాఖ అనుమతులు కూడా పెద్ద సమస్య కాదు. ఒకటి ఏంటంటే అటవీ శాఖ అనుమతుల కొరకు వేచి చూడకుండా మీరు తక్షణమే స్లూయిస్ గేట్స్ అమర్చడానికి చర్యలు చేపట్టాలి అనేది మా డిమాండ్, మా విజ్ఞప్తి. ఒకటి. రెండోది ఏదైతుందో ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే కానీ ఈ రోలో ప్రాజెక్ట్ సంబంధించి రివైజ్డ్ ఎస్టిమేషన్ 153 కోట్లకు వారు GORT నెంబర్ 71 మన 10th ఏప్రిల్ నాడు మంజూరు ఇవ్వడం జరిగిందో మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ ప్రాంత రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఆయకట్టు స్థిరీకరణ ప్రధానంగా ఆయకట్టు స్థిరీకరణ ఇటు బీర్పూర్ మండలమే కానీ అటు ధర్మపురి చివరి వరకు కానీ రైతుకు సమస్య ఉండకుండా చూడటానికి ఒక టేలెంట్ వరకు. అట్లాగే మొన్న ఈ లిఫ్ట్లపై ఆధారపడ్డ రైతాంగాన్ని జనవరి ఎండింగ్ గోదావరి మొత్తం మనకి ఏదైతుందో డ్రై అప్ అయిపోయింది. భూగర్భ జల మట్టం ఏదైతే పూర్తి ఇంకిపోయింది.